ముక్తి అంటే ఏమిటో నిజంగా ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో అందరూ వెతుకుతున్న శాంతి ఒకే ఒక శ్లోకంలో దాగి ఉందని మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు యొక్క ఈ దివ్య నామాలు మన జీవితానికి దారి చూపే అమూల్యమైన రత్నాలు. ఒక్కసారి భక్తితో వినండి. శ్రీ విష్ణు సహస్రనామంలోని 2వ శ్లోకము భావంతో పాటు తెలుసుకుందాం. శ్లోకం: పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. భావం: పూతాత్మ అంటే సర్వ పవిత్ర స్వరూపుడు, ఎలాంటి మలినము అంటని వాడు అని అర్థం. పరమాత్మ అంటే ప్రతి హృదయంలో అంతర్యామిగా నివసిస్తూ ప్రతి జీవిని ప్రేమతో నడిపించేవాడు అని అర్థం. ముక్తానాం పరమాగతిః అంటే మోక్షాన్ని పొందిన పరమాత్ములకు కూడా చివరి గమ్యము శ్రీమన్నారాయణుడే అని అర్థం. అవ్యయ అంటే కాలం మారిన, యుగాలు గడిచిన, ఎన్నటికీ క్షీణించని శాశ్వత తత్వం అని అర్థం. పురుష అంటే విశ్వమంతా వ్యాపించి ప్రతి అణువులోనూ ఉన్న పరబ్రహ్మ అని అర్థం. సాక్షి అంటే మనం చేసే ప్రతి ఆలోచనలకు, ప్రతి మాటకు, ప్రతి కర్మకు నిశ్శబ్ద సాక్షి ఆ శ్రీమన్నారాయణుడే అని అర్థం. క్షేత్రజ్ఞ అంటే ఈ శరీరం అనే క్షేత్రాన్ని, మనసును, జీవుని సంపూర్ణంగా తెలిసిన జ్ఞానస్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడు. అక్షర అంటే జననం లేదు, మరణం లేదు, నాశనం లేదు, నిత్య సత్య స్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడే అని అర్థం.